అసలు ఉన్నది రాగు ఆ మడగారి మీద ఉన్నది ఆయిల్ పోసినట్టు గేర్ ఆయిల్ పోసినట్టు కొంచెం చెత్త లేకుండా క్లీన్ చేసుకోవాలి, తర్వాత తిప్పుకోవాలి. కొంచెం క్లీన్ చేసిన తర్వాత పాన వేసుకొని తిప్పుకోవాలి. అంత టైట్ ఉన్నాయి ఎవరు తిరిగింది. మరొకసారి క్లీన్ చేస్తారా? కాదురా మొత్తం ఇసుకే ఉన్నది. క్లాత్ గేట్ వేసేదా సరే. తింపు అన్న పడుతుంది గమరా పట్టదు అనుకుంటా. చిన్న థమ్స్ అప్ బాటిల్ అక్కడ కవర్లు ఉన్నా చూడు అంటలే కొసకంటే అంటాం లేదుగా అంటలే. నేను మొత్తం తుడిసిన గుడ్డ పెడతాను ఇక మొత్తం లేనే లేదు. ఎన్ని లీటర్ పడుతుంది బాగా? మొత్తం 20 పడుతుందా? మనం 5 లీటర్ల క్యాన్ తెచ్చావా? అంటే అలా కొంచెం ఉంటుంది కానీ వాటర్ ఉండేవారా? వాచర్ దీనికి వస్తుంది, దీనికే రావాలి వాచర్. రాలే లేదా ఇత్తడి వాచర్ ఉంటుంది. గేర్ ఆయిల్ తక్కువ అయింది కాబట్టి అలా కొంచెం ఉన్నది. ఒక 5 లీటర్లు గేర్ ఆయిల్ పోస్తే సెట్ అవుతుంది. తీరా అట్లుందా? అది గౌరవ సెట్ చేసినాం, బాటిల్ కట్ చేసి వస్తున్నాం. ఇక 5 లీటర్ దానికి ఏం ఆనతట్టలేదు. ఇక గింత కూడా తాకలే మనకు లెవెల్కి. గేర్ ఆయిల్ హైడ్రో 68. ఇంకొక డబ్బా అయినా పడుతుంది. అది ఇంకో 5 లీటర్లు కూడా పడుతుంది. డబ్బా ఒకసారి కింది కానీ మళ్ళీ ఇట్లా సైడ్ నుంచి అంచు.
అట్లా పోయి చూసినాం ఎంత వెళ్ళిందో. గిన్నె అవుతుంది ఈ మూలలో పోతుంది రోజు. వచ్చిందో గేదె పుల్లతోటి మొత్తం ఎక్కి థ్రెడ్డింగ్ తాకేనా థ్రెడ్డింగ్ మొత్తం ఎక్కిస్తున్నాం మాకు వెళ్తుంది క్లాస్ ఎక్కిస్తాను. ఏది ఇప్పుడు ఇక్కడ పెట్టేమన్నా ఆచరికి ఆచరణ ఉండే ఈయన ఉన్నదా చూద్దామా? ఈయనేమంటా నేను చూడ చూస్తే గింత అంత ఉన్నది, కొసకి గింత అంత ఉన్నది కదా చూడు. గీడు ఉన్నది, గీడికి ఉన్నది, మినిమం ఉన్నది, మినిమం ఉన్నది, వర్షమందం ఉన్నది, గీడిదంగా ఉన్నది. ఇంకోటి పోతే సెట్ అవుతుంది. పోతుంది ఈ సందులోకి వెళ్ళి ఇటు కింద చూడు, దాని కిందికి ఎగ్జాక్ట్ దాని పక్క పంట అది చిన్నది కాదు పెద్దగానే ఉంటుంది. అలా జరగను రింగ్ రూపాయి బిల్ అంత ఉంటుంది. బరాబర్ కూర్చుంటా, దారానికి కూర్చున్నది. సేమ్ అది కూడా ఇట్నే ఉండగా దాని ఎంబడి వస్తుంది కానీ తీసినప్పుడు అది ఒకటే వెళ్ళింది వాచర్ వెళ్ళలే.